గైస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ దేవ్కర్ రాయ్ అఫీష్. ఒక్క నిమిషం, ఎవరి ఛానల్ అది? మా ఛానల్. మన ఛానల్ మిషన్ జాక్ 00. అంతేగాని మీ ఛానల్ ఎప్పుడు రాయ్ దేవికేనా? అంటే ఫ్లో లో వచ్చేసి ఎప్పుడు చెప్పుకుంటాం కదా, అందుకే వచ్చేసి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జాక్ 00. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మన జాక్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, అది మాతో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇద్దామని అనుకున్నాము. సో ఈరోజు అలా సరదాగా బయటికి వెళ్దాము. ఈ రోజు మిమ్మల్ని మూవీ తీసుకెళ్తాను. అంత లేదు, మేము చూసేసాము ఆల్రెడీ. ఈ మూవీ మేము చూసేసాము, అయినా సరే జాకెట్ తో కూడా మేము చూడాలి అని అనుకున్నాము. నేనే తీసుకెళ్తా గైస్, వాళ్ళకి పాప్కార్న్ మొత్తం నేనే పెడతాను, చూస్తారు కదా లాస్ట్ వరకు వీడియో. ఎప్పుడైనా సరే పాప్కార్న్ తిన్నవన్నీ మేమే కొనాలి. జాకీర్ అంటే ఈసారి ఇంకొక మూవీకి తీసుకెళ్ళి మాకు కొంటారంట. సో ఇప్పుడైతే మేము మూవీకి అందరం రెడీ అయిపోయాము, బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మూవీకి. సో ఏ మూవీకి ఏంటి అనేది మీకు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, చూడండి. లెట్స్ గో. ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నా, ఎన్ని చూపించకూడదు. షో 12:10 అయితే ఇంకా రెడీ అవుతాను అన్నాడు. ఇప్పుడు నువ్వు కానీ మా తొందర కానీ వేసుకోవాలా? నువ్వు కానీ మామ, వెళ్ళైతే నువ్వు కానీ అందరు చూస్తారులే, కానీ వెళ్ళరా, అందరు చూస్తారులే. గో టు హెల్ప్. నన్ను మాత్రం చూపించుకోండి. ఆల్రెడీ చూపించేసా. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. ఇప్పుడు మనం ఏ సినిమాకి వెళ్తాం చెప్పక? చెప్పం, సీక్రెట్ అదంతా. గైస్ లిప్స్టిక్ తీసుకున్నాను గైస్. లిప్స్టిక్ కార్ తీయడానికి చాకులు కత్తులు అన్ని ఉపయోగిస్తున్నాను. అంటే లిఫ్ట్ చాకు తీస్తారా? ఏమో రావట్లేదు. రాయేమో కంగారు పెట్టేస్తున్నారు. త్వరగా పోనండి, అయిపోయింది కదా 12:10 షో. ఇప్పుడు ఎంత టైమా? 11:56. ఇంకొకటి ఏంటంటే గైస్, ఇది నేను రెండోసారి వెళ్ళడం మూవీకి. నా ఫస్ట్ సార్ నన్ను తీసుకోపోయినా అంటే మేము వైజాగ్ లో ఉన్నప్పుడు వెళ్ళాము మూవీకి, మళ్ళీ జాకీర్ తో వెళ్ళలేదు కదా, అందుకని మళ్ళీ జాకీర్ తీసుకుని వెళ్ళడానికి. నేనంటే మా వాడికి ప్రేమ. ఇదిగో రెడీ అయిపోయాడు పెళ్లి కొడుకు. మచ్చా కానీ మచ్చా టైం అయిపోయింది. బైక్ తీసు, అదిగో బైక్ తీసు. పదండి పదండి, రండి, టైం వదిలేసి పోదా. అమ్మ నన్ను టెన్షన్ పెట్టుకుని ఒక 5 నిమిషాలు. మీకు జోహార్లు. ఇంకా 5 నిమిషాలా? 5 నిమిషాలా? షో కూడా అయిపోతాడా? పదండి, మీరు వస్తా. అందుకు గైస్ నిజంగా లవ్ చేయకూడదా? ఏం చెయ్యం, వినపడుతుంది. ఏం చెప్పలేము, ఏం చెయ్యం. అందులో మనం కూమిటిపోవాలంతే. లవ్ చేద్దాం ఇక. ఇక అమౌంట్ రా, పర్లేదు లోపల. లవ్ చేసిన దాని గురించి మాట్లాడట్లా. ఏం అరవలేము, ఏమీ చెప్పలేము. సరెండర్ అయిపోయాం. ఏం చేస్తాం, అయిపోయింది. అక్క రాక షో టైం అవుతుంది. ఆగండి జాకీ. నేనేం చేయలేదు. నేను లిప్స్టిక్ ఒకటే రాసుకుంటాను గైస్. లేదు గైస్, ఆల్రెడీ మేకప్ మొత్తం. అంతలే, నేను మేకప్ ఏ బొంగ వేయను. బొంగు పదండి టైం వేస్ట్ చేస్తారండి మీరు. ఎవరు టైం వేస్ట్ చేసేది? అక్కడ మేము ఇద్దరం రెడీ అయిపోయి కూర్చొని ఉన్నాం నిలబడి. నీరాకై వేచి ఉన్నా పదనున్నట్టుగా. ఎన్నో రోజులు బయటికి వెళ్తున్నాం, మంచిగా వెళ్ళాలి. మా చెప్పులు కట్ చేసండి. ఇప్పుడు ఇక్కడే టైం అయిపోతుంది, నిజంగా చెప్తున్నా కదా. మామా నువ్వు చెప్పులు ఏం చెప్పులు ఏం చేసేట్లేదు, జస్ట్ ఏమన్నా అంతే. కాళ్ళే పట్టుకున్నాం. లైఫ్ లో ఎన్నో సార్లు మన మీద మనకే చిరాకు దొబ్బుద్ది. ఏదో జీవితం చచ్చిపోదాం అనిపిస్తుంది. నా చెప్పులు బాగున్నాయి క్యూట్ గా. ఏదో అన్నాడు తెలుసా? బాగున్నా నేను. ఏంది ఇంత హైట్ ఉన్నా? చెప్పులు మహిమ అది.
పదమా అదమ్మా. నా కోపం వస్తుంది. పోదాం ఫస్ట్ బయటికి. అయిపోయిందిలే. ఇదిగో 12. 10 నిమిషాల్లో బయలుదేరి వెళ్ళాలి ఇక్కడ నుంచి. గైస్ నిజంగా పదండి, పదండి. పరుగు ప్రకాష్ రాజ్. 10 నిమిషాలు పరుగు ప్రకాష్ రాజ్ చూసారా? పరుగు ప్రకాష్ రాజ్. ఇంకో పరుగు ప్రకాష్. పరిగివే చెప్పు గైస్, నా అవుట్ఫిట్ నచ్చిందా అని చెప్పు. Guys, నా outfit నచ్చిందా? ఇంకా చెప్పలేదు అని చూస్తున్నా. రావట్లే జాకీర్ పడిపోతాను తీసుకున్నారు. మా అమ్మ. లెట్స్ గో. 5 నిమిషాలు తీసుకెళ్ళి. చేసింది పద. వచ్చావా ఇక్కడికి? అది నాకే అది. అదిగా మన నలుగురి కార్లాడా. మా చిన్న అటు మాత్రం చూడాలి. కాయే బైక్ తొందర పరిగి. ఏమోలే మచ్చా. చూపి మాకు బాబు అట్లా భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నా? మనసు పోయింది అనుకో. పాప తొందర మరి రామా. తర్వాత ఇవన్నీ నాకే. ఆ తర్వాత ఫస్ట్ షో టైం అవుతుంది. పామా 3 minutes అయ్యే. 3 minutes అయితే అక్కడ ప్రభాస్ వచ్చేస్తాడు. ఎక్కడ ఇంకా షో అవలా. రోహిత్ శర్మ రోహిత్ శర్మది. ఏమో వచ్చాము తెలుసా? చెప్పండి. సలారా సార్ వచ్చాము. నన్ను ఫస్ట్ సారి మోసం చేసి బాహుబలికి వచ్చి బాహుబలిగా కాదు, గేమ్ చేంజర్. మచ్చా మెట్లున్న జాగ్రత్త. ఏం తీపిస్తున్నావు మచ్చా? ఏం తీపిస్తున్నావు? కరెక్ట్గా నేను 2000 తీసుకుంటా. ఇల్లంతా జాకెట్ జాగిర్ కాదు మచ్చా. నాకు చికెన్ 60-50, బాగా 60. 650 అనుకున్నాను. 60 అంట. చికెన్ 60 కాదు, 65. నాకు తెలిసిలేప్పా. ఏం కొనమ్మా. కొని మొత్తం షాప్ మందే. మన పాపకి లేదా? చూడండి కాసి నేనే కొనిచ్చింది మొత్తం. నాకు ఇక్కడ 2K అయిపోయింది. వీళ్ళు ఎప్పుడు మూవీకి వస్తే నాకు అసలు ఏం తీపిరు.
పోనీ నేను తెప్పిస్తున్నా, తినండి జలసేయండి. హ్యూమన్ బీయింగ్స్ కున్న డిఫెక్ట్ అయ్యేసి భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. दे डालता चुपना नहीं बाहर चुपना दे डालता दे डाला तो अब ले ले उन्हें बोलता उसका गुरु ले ले जाना पड़े रात को ले ले जाना पड़े हिंदी మృణాల్ बोलती थी మృణాల్ कोने మృణాల్ ఠాకూర్ రే వచ్చి ఆ సన్నగా ప్రెగ్నెంట్ మారదాల్తేనే సో గైస్ చూసారు కదా మూవీ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. మూవీ అయితే మాకు చాలా అంటే చాలా బాగా పిచ్చి పిచ్చిగా నచ్చింది ఆ మూవీ. మేము సెకండ్ టైం చూసాము. ఫస్ట్ టైం చూసి నాకు అర్థం నక్కనక్కర్లేదు, నేను చేసుకుంటాను కొన్ని షార్ట్స్ అయితే సగం తీసాము, సగం తర్వాత షార్ట్స్ తీయడమే మర్చిపోయాడు ఆ వీడియో మూవీ చూసుకుంటూ. ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నారు వెళ్తున్నారు 5 seconds కానీ మీరు కూడా వెళ్ళండి చూడకపోతే యాక్టర్ వస్తారు, ఆ యాక్టర్ అయితే మీరు మర్చిపోకండి. మీరు ఊహించరా అలాంటి క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి. మొత్తం మన మహాభారతం అంటే స్టార్టింగ్ కొంచెం ఇంట్రడ్యూస్ చేశాడు, క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత నెక్స్ట్ పార్ట్స్ అయితే పీక్స్ ఉంటాయి, ఎందుకంటే మహాభారతం క్యారెక్టర్స్ ని ఎట్లా ఉన్నాయో మొత్తం అలా దింపుతాడు అనిపిస్తుంది. అదే ఇంకా ఎండింగ్ అలా ఇచ్చాడు, కంటిన్యూషన్ అదే అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ పార్ట్ నాకైతే పీక్స్ లో నచ్చేసింది. మీరు కూడా కంపల్సరీగా చూడండి చూడకపోతే, ఎందుకంటే ఫ్యామిలీతో చూసే మూవీ అది. ఫ్యామిలీ మొత్తం చూస్తే పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూపించండి, పిల్లల్ని వాళ్ళకి తెలుస్తుంది, అవ్వలు తీసుకుని పోయి చూపించండి, తాతలు తీసుకుని వాళ్ళకి అర్థమవుతా మూవీ. నిజంగా చెప్పలేం కదా, చిన్న పిల్లలకి చూపిస్తే అరే ఇదా స్టోరీ ఇదా అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కదా మీరు చెప్పాలి ఆ మూవీ, అందుకని అంత క్లియర్గా ఉంది ఆ మూవీలో. బాగా చాలా బాగుంది మూవీతో చూసే మూవీ. అంతా ఫ్రెండ్స్ అందరూ ఎవరు చూసినా సరే లైక్ చేస్తారు నాకు తెలిసి. సో చూడకపోయినంటే మీరు చూసేయండి, కల్చర్ ఆ మూవీ కదా, కల్చర్ నుంచి మూవీ. సో చూసేయండి. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పురా మీది కూడా చెప్పండి, మీ ఛానల్ దేవిక, నేను చెప్పింది దేవిక రాయ్ అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీ ఛానల్ని సరే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయండి ప్లీజ్. ఓకే రండి, బాయ్ బాయ్ వరకు చూడండి, ఈ ముఖమే చూడండి. సరే బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, పోతాం. Yeah.